హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ది కాన్సెప్ట్ కోచ్ వేర్ లెర్నింగ్ బికమ్స్ అండర్స్టాండింగ్. మనం డైలీ క్విజ్ వీడియోస్లో భాగంగా ఈరోజు వీక్ 15 వీడియో డైలీ క్విజ్ అయితే చేయబోతున్నాం. సో దీంట్లో ఈ వీడియోస్ అన్ని మనం గవర్నమెంట్ అంటే ఏంటిది గవర్నమెంట్ అని సిక్స్త్ క్లాస్ సోషల్ స్టడీస్లో గవర్నమెంట్ అనే చాప్టర్ నుంచి తీసుకోవడం అయితే జరిగింది. దాంట్లో స్పెసిఫిక్గా ఫస్ట్ సెకండ్ థర్డ్ క్విజ్ వచ్చేసి అండర్స్టాండింగ్ గవర్నమెంట్ మోనార్కీ వర్సెస్ డెమోక్రసీ అనే వీడియో నుంచి మనం తీసుకోవడం అయితే జరిగింది. ఆ వీడియో లింక్ అయితే మనం డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీంట్లో ఫస్ట్ క్విజ్ చూసుకుంటే మనం విచ్ ఆర్గాన్ ఇంప్లిమెంట్స్ లాస్ని ఇంప్లిమెంట్ చేసే ఆర్గాన్ ఏంటిది అని అంటున్నాడు. అంటే మనకి చూసుకుంటే గవర్నమెంట్లో 3 టైప్స్ ఆఫ్ ఆర్గాన్స్ ఉంటాయి. అవి ఏమేమంటే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. ఇక్కడ 3 ఆప్షన్స్ కూడా ఇచ్చాడు. దీంట్లో మనకి లాస్ని ఇంప్లిమెంట్ చేసే ఆర్గాన్ ఏమంటే ఎగ్జిక్యూటివ్ అనమాట. ఈ లెజిస్లేటివ్ ఏం చేస్తుంది అంటే ప్రిపేర్ చేస్తుంది, లాస్ని ప్రిపేర్ చేస్తుంది అనమాట. అంటే లాస్ని ఏం చేస్తారు మామూలుగా తయారు చేస్తారు కదా, ఆ ఆర్గాన్ వచ్చేసి మనకి లెజిస్లేచర్. నెక్స్ట్ ఆ లాస్ ప్రిపేర్ చేసిన లాస్ గ్రౌండ్ లెవెల్లో వర్క్ అవుతున్నాయా లేదా, కరెక్ట్గా ఫాలో చేస్తున్నారా లేదా అని మనకి ఫాలో చేసేలా చేసే ఆర్గాన్ ఏమంటే మనకి లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ అనమాట. సో ఆప్షన్ బి అనేది అయితే కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ సెకండ్ క్విజ్కి వెళ్ళిపోదాం. సెకండ్ క్విజ్ చూసుకుంటే మనకి జూన్ 9th అయితే ఇది పోస్ట్ చేయడం జరిగింది, పబ్లిష్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే విచ్ గవర్నమెంట్ టైప్ యూజువల్లీ హ్యాజ్ ఎ కింగ్ ఆర్ క్వీన్. ఇక్కడ మనకి కింగ్ కానీ క్వీన్ కానీ ఏ గవర్నమెంట్ టైప్లో ఉంటాయి, అవైలబుల్ ఉంది, బిలాంగ్స్ అని చేసి అడుగుతున్నాడు. సో ఇది డైరెక్ట్ బిట్ అనమాట. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనకి మోనార్చీలోనే కదా కింగ్ కానీ క్వీన్ కానీ అంటే ఇన్హెరిటెన్స్, వారసత్వంగా మనకి రాజ్యాన్ని పరిపాలించేకి ఛాన్స్ ఉండే గవర్నమెంట్ టైప్ ఏమంటే మోనార్కీ. ఖచ్చితంగా మన ఇండియాలో డెమోక్రసీని ఫాలో అవుతున్నాం. ఓకేనా. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్ క్విజ్ 3 చూసుకుంటే విచ్ ఆర్గన్ ఇంటర్ప్రెట్స్ లాస్. అంటే ఏవైతే లాస్ ఇంప్లిమెంట్ చేస్తారో, ఏవైతే లాస్ మేక్ చేస్తారో వాటిని ఎవరు చెక్ చేస్తారు, ఏ ఆర్గాన్ చెక్ చేస్తుంది అని అంటున్నాడు. ఖచ్చితంగా దీనికి సి జ్యుడిషియరీ అయితే కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఆప్షన్ సి అయితే కరెక్ట్ ఆన్సర్. అంతే కదా. ఇప్పుడు లెజిస్లేచర్ వచ్చేసి లాస్ని ప్రిపేర్ చేస్తుంది, ఎగ్జిక్యూటివ్ వచ్చేసి లాస్ని ఇంప్లిమెంట్ చేస్తుంది, ఈ జ్యుడిషియరీ అనేవి ఆ లాస్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేస్తుంది అనమాట. మనకి సుప్రీం కోర్ట్స్, హై కోర్ట్స్, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఇలాంటివి. నెక్స్ట్ 4th 5th 6th క్విజ్ వచ్చేసి మనకి టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ ఎక్స్ప్లెయిన్డ్, డైరెక్ట్ డెమోక్రసీ, పార్లమెంటరీ వర్సెస్ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అనే వీడియో నుంచి మనం తీసుకోవడం జరిగింది. ఆ వీడియోలో కూడా మనం యాజ్ వెల్ యాజ్ ఇక్కడ డిస్క్రిప్షన్లో అయితే పేస్ట్ చేస్తాం. ఇక్కడ చూసుకుంటే 4th క్విజ్ ఏమన్నాడంటే ఇన్ డైరెక్ట్ డెమోక్రసీ డెసిషన్స్ ఆర్ మేడ్ బై. ఇక్కడ డైరెక్ట్ డెమోక్రసీలో ఎవరు డెసిషన్స్ తీసుకుంటున్నారు అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి ఇండైరెక్ట్ డెమోక్రసీలో ప్రజలు మామూలుగా ఒక పీపుల్ రిప్రజెంటేటివ్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళేమో మనకి కంట్రీకి కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకొని పరిపాలన అయితే చేస్తారు. బట్ ఇక్కడ మనకి డైరెక్ట్ డెమోక్రసీలో ఏం చేస్తుందంటే ఏదైనా ఒక ఇష్యూ మీద డైరెక్ట్ పబ్లిక్కే వచ్చేసి ఓట్ వేసుకుంటారు అన్నమాట. ఒక ఇష్యూ ఉంది, ఆ ఇష్యూ మీద ఏదో ఒక పబ్లిక్ ఇష్యూ ఉంది, ఆ ఇష్యూ మీద ఎయిదర్ ఏ వేని ఫాలో అవ్వాలని చెప్పేసి డైరెక్ట్గా సిటిజన్సే మనకి వాళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతారు అనమాట. సో ఆప్షన్ బి అనేది అయితే కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మనకి చూసుకుంటే ఇక్కడ స్విట్జర్లాండ్లో కూడా ఈ డైరెక్ట్ డెమోక్రసీ అనేది ఉందన్నమాట. నెక్స్ట్ 5th క్విజ్ చూసుకుంటే ఇది జూన్ 12th పోస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే విచ్ లెవెల్ హ్యాండిల్స్ నేషనల్ ఇష్యూ. ఇక్కడ నేషనల్ ఇష్యూని హ్యాండిల్ చేసే గవర్నమెంట్ ఏది, విలేజ్ గవర్నమెంట్ అంటే కాదు, ఖచ్చితంగా మున్సిపల్ గవర్నమెంట్ అంటే కాదు, యూనియన్ గవర్నమెంట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. యూనియన్ గవర్నమెంట్ అనేది మనకి ఏవైనా నేషనల్ ఇష్యూస్ ఉంటే వాటిని చూసుకుంటూ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ జూన్ 13th పోస్ట్ చేసినటువంటి ఈ 6th క్విజ్ వచ్చేసి మనకి ఇన్ ఏ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ద ప్రెసిడెంట్ ఈజ్ యూజువలీ అన్నాడు. అంటే ఈ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అండ్ పార్లమెంటరీ సిస్టమ్ అని 2 టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుంది. దాంట్లో ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అంటే ప్రెసిడెంట్ అనేవాళ్ళు దాంట్లో హెడ్ ఆఫ్ స్టేట్ అని అడుగుతున్నాడు, హెడ్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ ఎల్స్ బోత్ హెడ్ ఆఫ్ స్టేట్ అండ్ గవర్నమెంట్ అంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్. బోత్ హెడ్ ఆఫ్ స్టేట్ అండ్ గవర్నమెంట్. ఇప్పుడు మనకి పార్లమెంటరీ సిస్టమ్ వచ్చేసి హెడ్ ఆఫ్ గవర్నమెంట్ వచ్చేసి మనకి ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, తర్వాత హెడ్ ఆఫ్ స్టేట్ వచ్చేసి ప్రెసిడెంట్ ఉంటారు. ఓకేనా. సో ఇది డిఫరెన్సియేషన్. బట్ ప్రెసిడెన్షియల్ ఫామ్లో ప్రెసిడెంటే బోత్ హెడ్ ఆఫ్ స్టేట్ అండ్ గవర్నమెంట్ అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ వీక్ 15 క్విజ్. ఈ క్విజ్లో మీకు ఈ క్విజ్లో కంటెంట్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఆల్. మీ పవన్ కుమార్.